సీతమ్మ తల్లి స్వయంవరం. సీత అంటే ఒక రాణిగా చూడండి, రాముడు అంటే రాజుగానే చూడండి. ఎందుకంటే మీరు దేవుళ్ళుగా ఎప్పుడు చూసారో వాళ్ళ కష్టాలు మీకు అర్థం కావు. వాళ్ళు పడ్డ కష్టం ముందు మనం ఏ మాత్రం కాదు కష్టం. ఇది మట్టిగా నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అయితే సీతమ్మ తల్లికి స్వయంవరం పెడతారు. స్వయంవరం అంటే ఏంటి అసలు? ఏంటి స్వయంవరం అనుకుంటున్నారా? స్వయంవరం అంటే ఒకప్పుడు రాణిలకి రాజులు వచ్చి చూసుకొని వెళ్ళేవాళ్ళంట. ఎవరైతే పరాక్రమవంతులు అంటే వాళ్ళని పోషించుకునే శక్తి బలమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఒకవేళ ఇద్దరు రాజులు ఒకేసారి ఇష్టపడ్డారనుకో అమ్మాయిని, ఆ ఇద్దరు రాజులకు పోటీ పెట్టేవాళ్ళు. పెట్టి వాళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకిచ్చి రాణిని ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు రాజ్యాల మీద ఇంకొక రాజ్యం వచ్చి యుద్ధం ప్రకటించేది. అప్పుడు ఎవరైతే గెలుస్తారో ఆ యుద్ధం ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఆ రాజు ఇచ్చేయాల్సిందే. సో అందుకని ఎవరైనా భార్యనైనా అట్లా ఇక ఏదైతే రాజ్యం ఉందో ఆ రాజ్యం ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో అందుకని ఎవరైతే బలవంతులో వాళ్ళకే ఇచ్చి చేద్దాము. ఒకవేళ పెళ్లి చేసిన తర్వాత ఆ రాజ్యం అంతా పోతే నా కూతురు ఏం పెట్టి పోషిస్తారు అని చెప్పేసి ఒక ఆలోచన. ఇప్పుడు ఎలాగా ఆస్తులు ఉన్నాయా లేదా, వాళ్ళ పొలాలు ఉన్నాయా లేదా, జాబులు ఎలా ఉన్నాయా లేదా అని ఇప్పుడు ఈ తరం చూస్తే అప్పుడు తరం మట్టుగా రాజు బలవంతుడా కాదా అని చెప్పి చూసేవాళ్ళంట. అలా స్వయంవరం ప్రకటించమని ఊరు మొత్తం ఎంతోమంది రాజులకు తెలియజేసేటట్టు దండోర వేయించారంట. దండోర అంటే ఏంటి? డప్పుతో కట్టి ఊరు మొత్తం తిరిగేవాళ్ళు. అప్పుడు ఒకప్పుడు పండగ వస్తుంది అని చెప్పేటట్టు. అలాగే సీతమ్మకి స్వయంవరం జరుగుతుందని చెప్పేసి అంతా తెలిసేటట్టు ఉత్తరాలు అన్నీ ఆ టైంలో పావురాలతో పంపించేవాళ్ళు కదా, వాటితో పంపించారంట. అలా తెలుసుకున్న చాలామంది సీతమ్మ తల్లి చాలా అంటే చాలా అందంగా ఉండేది. ఎంత అందగత్తే అంటే ఆమె ఆ జుట్టు అసలు శాంతం కిందకు ఉండేదంట. తెల్లగా ఉండి కనురెప్పుల కలువ పువ్వుల్లాగా ఉండేవంట. అసలు ఆ కనురు బొమ్మలు కూడా నల్లగా ఉండి అసలు ఎంత అందంగా ఉండేదో. ఆ ముఖంలో కల్లా కళ్ళే అందంగా కనిపించేవంట. అంత ఒక కలువ పువ్వు అప్పుడే ఈడితే ఎంత అందంగా ఉంటుందో అమ్మవారు అలా ఉండేవాళ్ళంట నిజంగా. అయితే అలా అందరికీ తెలిసింది కదా, వాళ్ళ ఇంట్లో పని చేసుకున్న నౌకర్లేమో ఒకరి నుంచి ఒకరికి ఈ సీతమ్మ తల్లి చాలా అంటే చాలా అందంగా ఉంటుందని చెప్పేసి ఆ రాణి గురించి అలా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి చాలామంది రాజులకు కూడా తెలుస్తుందంట సీతమ్మ తల్లి బాగుంటుంది అని. అప్పుడు రాణీలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఆడవాళ్ళే బయటకు వచ్చేవాళ్ళు కాదు. మనకు తెలిసిందే కదా, సీతమ్మ తల్లి అలా కూడా బయటకు రాలేదు. అక్కడ పని చేసుకునే వాళ్ళ వల్ల చుట్టుపక్కల స్ప్రెడ్ అయ్యిందనమాట. అక్కడే ఉంటాయి ఆ మాటలు, ఎందేస్తాయి అంతే. అది మంచి అవని చెడు అవని మొత్తానికి బయటపడిపోతాయి, లేకపోతే కడుపు ఉబ్బిపోద్ది కదా. అలా సీతమ్మ గురించి అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. చుట్టుపక్కల ఉన్న గంధర్వులు, యక్షులు, కిన్నెర్లు అందరూ వస్తారు. రావణుడు కూడా వస్తాడు పెళ్ళికి, పెళ్లి చూపులకి. ఆ స్వయంవరంలో అందరూ కూర్చుంటారనమాట. అయితే జనక మహారాజు అప్పుడు వస్తాడు. అందరినీ ఆహ్వానం అంతా అయిపోయిన తర్వాత జనక మహారాజు వస్తాడు. ఎంతో ఘనంగా ఆ ధనస్సుకి పూలదండలు, వచ్చిన వాళ్ళకి మర్యాదలు, భోజనాలు పెడితే ఏంటంటే అందుకే అంటారు ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు స్వీట్ కానీ భోజనాలు కానీ తినొద్దు అని. తింటే వాళ్ళకి అతకవంట. అంటే వెళ్ళే పెళ్లి సంబంధం వీళ్ళకి కుదరదని చెప్పేసి పెళ్లి చూపుల్లోని ఏమి ఇవ్వరు. పెళ్ళి అయినాక మట్టుగా అటు ఇటు భోజనాలు చేస్తారు కానీ పెళ్ళికి కూడా భోజనాలు చేస్తారు కానీ పెళ్లి చూపుల్లో చేయరనమాట. ఇది తెలుసో తెలీదో తెలియదు, నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నా మీకు. నగరం అంతా సీత స్వయంవరం ఘనంగా ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇతర రాజ్యాలకు చెందిన రాజులతో పాటు గంధర్వులు, యక్షులు, కిన్నెర్లు కూడా ఆ స్వయంవరానికి హాజరవుతారు. అయితే రామలక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు అక్కడికి చేరుకుంటాడనమాట. వీరాది వీరులైన రాజులు శివధనుస్సును పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తుంటారు. మహాబలపరక్రమవంతులైన వారు కూడా ఆ శివధనుస్సును ఒక్క అంగుళం కూడా కదపలేకపోతారు. వచ్చిన వారు వచ్చినట్టుగా అవమాన భారంతో తిరిగి వెళ్ళిపోతుంటారు. అలా తిరిగి వెళ్ళిన వారిలో రావణుడు కూడా ఒకడున్నాడనమాట. ఎవరు రావణుడు అంటే మనకి అసలు రామాయణం అంటేనే రావణుడు గుర్తు. అసలు రావణుడికి రావణుడు అని పేరు ఎట్లా వచ్చింది అంటే, రావణుడు అసలు పేరు దశగ్రీవుడు. మరి రావణుడిని ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? చెప్తా చూడండి. శివుడు పార్వతులు ధ్యానంలో ఉంటారు. ధ్యానంలో ఉంటే
ఎక్కడ పర్వతంపై ధ్యానంలో ఉంటారు. ధ్యానంలో ఉంటున్న శివుడు పార్వతి దగ్గరికి రావణుడు వెళ్దామని అనుకుంటాడు. వెళ్తామని అనుకుంటే ఈలోపు నందీశ్వరుడు వచ్చి ఏకాంతంగా ఉంటున్న శివుడు పార్వతుల్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయవద్దు, తర్వాత రండి మీరు అని చెప్పేసి అంటారంట. అంటే అరరే, ఒక నంది నన్ను ఆపటమా, నీవు నన్ను ఆపటమా నంది అని చెప్పేసి అనుకుంటాడంట. అంటే అహంకారం, ఆయనకి ఎంత అహంకారం అంటే అంత అహంకారం. నేను వచ్చానని తెలియకో అక్కడ శివుడు పార్వతులు ఉంటారా, నేను వచ్చానని మర్యాద కూడా చెయ్యరా అన్నట్టు అనుకుంటాడనమాట రావణుడు. అరే నువ్వు వచ్చినట్టు ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి నందీశ్వరుడు అనగా, నువ్వు నాకు సమాధానం చెప్తున్నావా అని చెప్పేసి పర్వతంపై ఉంటున్న శివుడు పార్వతుల్ని ఒక్కసారిగా ఇలా పైకి లేపేస్తారనమాట. ఈ 10 చేతులు ఏవైతే ఉంటాయో, ఈ దశగ్రీవుడు అంటే ఏంటి, 10 తలలున్న రావణుడు అనమాట. 10 తలలు అంటే 10 తలలు ఎప్పుడున్నాయో 10 చేతులు ఉంటాయిగా, అలా 20 చేతులు కొండ కింద పెట్టి ఆ పర్వతాన్ని పైకి, పర్వతం అంటే ఏంటి, కొండ కదా, ఆ కొండని పైకి లేపేశారంట. లేపేస్తే ఆ శివుడు పార్వతి ఒక్కసారిగా అటు ఇటు ఊగిపోయారు. ఎవరిది మమ్మల్ని డిస్టర్బ్ చేసిందని చెప్పి చూసేసరికి, శివుడు ఎవరా అని చెప్పి చూసేసరికి రావణుడు. ఇంతటి అహంకారం ఏంటి రావణుడికి అని చెప్పేసి ఆయన కాళ్ళు బొటన్ వేళ్ళతో ఇలా అడుస్తాడనమాట. అడిచేసరికి అది మొత్తం ఆయన చేతులతో సహా కిందకి వెళ్ళిపోయి ఆ రాయి కింద, అంటే ఆ పర్వతం కింద ఈయన చేతులు ఉండిపోతాయి. చేతులు ఉండిపోయేసరికి ఆయన అరిసే అరుపు ఎట్లా అంటది అంటే, ఒక భయంకరమైన జంతువు, ఒక పెద్ద జంతువు చెవి దగ్గర అరిస్తే మన చెవులు గబ్బోలు పడిపోయి రక్తాలు వచ్చేసినట్టు అరుస్తున్నాడంట. ఇలా అరిచేసరికి ఇక ముల్లోకాలు దద్దరిల్లిపోయాయి. ఆయన అరుపులకి ముల్లోకాలు దద్దరిల్లిపోయాయి. అంటే ఒక పెద్ద జంతువు అరిస్తే ఎంత ఇరిటేట్గా ఉంటుందో మనకి ఇరిటేట్ అయిన ఒక సౌండ్ వస్తే ఎలా ఉంటుందో అలా ఆయన అరుపులకి ముల్లోకాలు అన్నమాట, దేవతలతో సహా అందరూ ఒక్కసారిగా భయపడ్డారనమాట. భయపడి ఏంటి ఈ అరుపు అని చెప్పి చూసేసరికి ఇలా జరిగిందని తెలుస్తుంది. అయితే ఇక అందరు దేవతలు వెళ్ళి ఆయనకి మొరపెట్టుకుంటారు, ఇక బ్రహ్మతో సహా. బ్రహ్మ ఎవరు, రావణుడికి తాతయ్య కదా. అందరూ వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా, ఇంకా బోలా శంకరుడు కదా, ఆయనకి ఎంత ధర్మం చేసినా ఆయన జాలి అంతే. ఇక ఎలాంటి వాళ్ళకైనా ఆయన వరం ఇచ్చేస్తారు. అయితే ఇక దేవతలందరూ అడిగేసరికి, సర్లే నేను చేసిందే తప్పేమో అనుకున్నారో ఏమో, ఇక వెంటనే ఆ బొటన వేలుని పైకి తీసుకుంటారనమాట. తీసుకునేసరికి ఆయన్ని అలా పెట్టి, అదే ఆయన చేతులు అలా ఉండటం వల్ల ఏమో ఇక శివుడే అంటాడంట, నువ్వు ఇంత ముల్లోకాల్ని దద్దరిల్లేటట్టు చేసావు కాబట్టి నీకు రావణ అని చెప్పి పేరు పెడుతున్నా అని చెప్పేసి అంటారు. ఇంతటి రావణుడు నువ్వు, రాక్షస జాతికి చెందిన రావణువి నువ్వు అనేసరికి ఇక ఆయన ఏం చేస్తాడు అంటే, రావణ అని చెప్పి శివుడు నన్ను పిలిచాడు అంటే నేను అంత మంచి పని చేశానని చెప్పేసి అందరికీ చెప్పుకుంటాడంట. అలా రావణుడుగానే ఉండిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకి అంత అహంకారం ఉన్నా కూడా శివుడు అంటే చాలా ఇష్టం. అందుకేనేమో శివుడికి ఒకవేళ ఎవరైనా దండం పెట్టిన వాళ్ళకి మనం ఏమైనా అపకారం చేసామనుకోండి, ఎన్నాళ్ళు తిరిగి ఉండదు, మనకి వెంటనే వచ్చేస్తుంది. మీరేం చేయనవసరం లేదు, ఆ భగవంతుడు శివుడే చూస్తాడు. పాపం కొంచెమైనా తగులుతుందంట. శివుడికి దండం పెట్టిన వాళ్ళ జోలికి మట్టికి ఎప్పుడూ పోవద్దు. రియల్గా చెప్తున్నా, కర్మ అనేది ఎవరు మోసుకోవద్దు. అందులోకి శివభక్తులు అన్న వాళ్ళకి కర్మ అనేది కన్ఫామ్గా వచ్చేస్తుంది. అంతటి రాముడికే తప్పలేదు. ఎందుకంటే మామూలు విషయం కాదు, రావణుడికి శివుడు అంటే పిచ్చి ఇష్టం. అంత చేసిన తర్వాత రావణ అని చెప్పి ఆయన్ని తిట్టినా కూడా అదొక మంచి పేరుగా ఊరు మొత్తం నన్ను అలాగే పిలవండి అని చెప్పేసి అంటారు. అందుకనే మనం కూడా రావణుడనే పిలుస్తాం. దశగ్రీవ అని మనం పిలవం. ఆయన అసలు బ్రాహ్మణుడు. అన్ని లోకాల్లో ఏం జరుగుతుందో ముందే చెప్పేసే అంత జ్ఞానుడు ఆయన. అంత అహంకారం అనమాట, అన్నీ నాకే వచ్చు అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడే నేర్చుకుంటున్నాడు రాముడు, అది నేర్చుకుని జీర్ణం అయిపోయింది రావణుడికి. అది అలా వచ్చింది ఆయన పేరు రావణ అని, అలా పెట్టాడు శివుడు. ఆ శివుడు పెట్టిన పేరే రావణుడు. అక్కడి నుంచి రావణుడు కూడా తిరిగి వెళ్ళిపోతాడు, ఇక శివధనుసు ఎత్తలేక. ఒకసారి ప్రయత్నించి చూడమన్నట్లుగా రాముడి వైపు విశ్వామిత్రుడు చూస్తాడు. ఇక గురువు చూడడంతోనే
దాంతో రాముడు వెళ్ళి శివధనుస్సును అవలీలగా పైకి ఎత్తుతాడు. అంతేకాదు ఆ విల్లుకు వింటున్నారి ఎక్కించుతాడు. ఆ త్రాడును ఒక్కసారిగా వెనక్కి లాగుతాడు. వెనక్కి వంగిన విల్లు ఒక్కసారిగా పెళ్ళుమంటూ విరిగిపోతుంది. ఎవరూ కూడా కనీసం కదిలించలేకపోయిన ఆ విల్లుని రాముడు విరగొట్టడంతో అతని పరాక్రమం ఎలాంటిదో వాళ్ళకు అర్థమవుతుంది. సౌందర్యమూర్తి అయిన రాముడి రూపం చూసిన సీత ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది. ఆయన మెడలో పూలమాలను వేస్తుందన్నమాట సీతమ్మ తల్లి ఆల్రెడీ రాముడిని చూస్తుంది. వచ్చినప్పుడే అనుకుంటుందంట, ఈయనతోనే నాకు పెళ్ళైతే ఎంత బాగుండో శివా అని చెప్పి అనుకుంటుందంట. ఎప్పుడైతే నేను చెప్పాను మీకు ఆల్రెడీ చెప్పాను, శివుని ఎవరైతే మనస్ఫూర్తిగా నాకు ఇది కావాలని కోరుకుంటారో ఆయనకి ఆ బోలా శంకరుడు ఖచ్చితంగా ఇస్తాడు. 100కి 100% కాదు, 100కి 200% చెప్తున్నాను. నిజంగా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆయన నమ్మి ఈయనే నా సర్వం అనుకుని ఒక్కసారిగా మీకు ఏమైనా కోరికుంది, ఆయన కోరుకున్నారు అంటే అది కంపల్సరీ ఆయన తీరుస్తాడు. సీత మనసులో అనుకుంటుందంట, శివ నాకు ఈయనే భర్త అయితే ఎంత బాగుండో అని చెప్పేసి అనుకుంటుంది. రాముడిని చూడంగానే అంత అందగాడు. అందుకని చెప్పేసి అనుకునేసరికి ఇక శివుడు ఆ ప్రార్థన ఆలకించి అప్పుడు ఆ శివధనుస్సు ఆయన ముట్టుకోగానే ఈజీగా అనమాట, మనం మామూలుగా ఒక పెన్ను తీసి ఎలా పక్కన పెట్టేస్తామో అలా వచ్చేసిందంట. అలాగే విల్లు లాగి కడతారనమాట. కట్టిన వెంటనే తిరిగిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సీతమ్మ తల్లి కోరుకుంది రాముడిని శివుడు ద్వారా. శివుడిని ప్రార్థించింది కాబట్టి రాముడిని పెళ్లి చేసుకుంది. ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటే అసలు నిజంగా స్వర్గమే వేరు రియల్గా. అంతే కదా, ఒక అమ్మాయికి ఏం కావాలి, ఇలా అంటారు కదా, నగలో ధనము అసలు ఏమీ వద్దు, కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటే ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఐశ్వర్యం ఎవరు చూడట్లేదమ్మా, నీకు మనశ్శాంతిగా ఉన్నావా, నీకేమైనా అనారోగ్యం ఉందా, ఆరోగ్యంగా ఉంటే నీకు కోట్లు ఉన్నట్టే అని చెప్పి ఇప్పుడు మట్టుగా అందరూ అదే అంటున్నారు. సో ఇక్కడ ఆపేద్దాం. అది జనక మహారాజు ద్వారా కబురు అందుకున్న దశరథ మహారాజు తన పరివారంతో మిథిలా నగరానికి చేరుకుంటాడు. సీత తన కోడలైనందుకు దశరథుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. సీతారాములకు పెద్ద సమక్షంలో వివాహ మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతాయి. అదే సమయంలో తన మరో కూతురైన ఊర్మిళను లక్ష్మణుడికి ఇవ్వాలనుకున్నట్లు జనక మహారాజు చెప్తాడు. తన సోదరుడైన కుశధ్వజుడిని మాండవి, శృతకీర్తి అనే 2 కుమార్తెలు ఉన్నారని భరత శత్రుఘ్నులతో వారి వివాహానికి అంగీకరించమని దశరథ మహారాజును కోరుతాడు. అందుకు ఆయన అంగీకరించడంతో ఒకే ముహూర్తంలో అందరి వివాహాలు జరుగుతాయి. సమాప్తం. ఇక 4 కొడుకులకి పెళ్ళి అయిపోయింది దశరథ మహారాజుకి. జనకుడికి కూతుర్ని పంపించేశాడు. అందరూ చుట్టాలి, వాళ్ళే 4 అక్కజిల్లులే, 4 అన్నదమ్ముళ్ళే. ఇక ఏ బాధ లేదు, ఇక కొట్టుకుంటారు తిట్టుకుంటారని ఏమీ ఉండదు ఇక, అంతేనా. జనక మహారాజు తన 2 కుమార్తెలు తన సోదరుడికి కుమార్తెలు దశరథుడు కోడళ్ళైనందుకు ఎంతో సంతోషంగా ఉండిపోతాడనమాట. ఇక పొంగిపోతాడు, అమ్మయ్య నా తమ్ముడు వాళ్ళ పిల్లల్ని కూడా ఇచ్చేశాను, ఇక అందరూ 4 ఒకే చోటు ఉంటారు. సీత అక్కడే ఉంటుంది. గారాలు కుట్టి కదా మరి సీత అంటే, మామూలు విషయం ఏంటి, ఆవిడ కాలు కూడా కందిపోతాయేమోనని చెప్పి నౌకర్లతో పూల దండలు ఉంటాయి కదా, పూలు ఉంటాయి కదా, అది పరిచి లేదంటే పరిచి నడిపించే వాళ్ళంట ఆవిడని. ఆటలు కూడా ఆడుకునేటప్పుడు ఎక్కడ గుచ్చుకుంటాయా అని చెప్పేసి మొత్తం అసలు నిజంగా అనకూడదు కానీ మిథిలా నగరం అంతా ఆవిడ కోసమే అంత అందంగా తయారు చేశారేమో అన్నట్టు తయారు చేశారు జనక మహారాజు. అలా 3 సోదరులు వెళ్తారు. అలా వాళ్ళ 4కి వీళ్ళు కుటుంబంలోనే ఇచ్చి పెళ్లి చేసుకుంటారనమాట. జానకిని అలా పంపిస్తారు. ఒక ఆడపిల్లని పంపించాలంటే ఒక తండ్రికి ఎంత కష్టమో ఆడపిల్లల కన్నా వాళ్ళకి మాత్రమే తెలుస్తుందబ్బా. రియల్గా మగపిల్లాడు వాడు ఇంట్లోనే ఉండటం వల్ల ఏమో కానీ ఆడపిల్ల ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. చూడండి, గజ్జలు వేసుకుని పండక్కి ఇంట్లోనే ఉంటుంది. ఇక మగపిల్లాడు బయటికి వెళ్ళిపోతాడు కానీ ఆడపిల్ల వెళ్ళదు. ఇంకా అందంగా తయారయ్యి ఆ పండగ రోజు ఇంట్లో ఉంటుంది. అలాంటి తండ్రి కూతుర్ని అంత అందంగా తయారు చేసి ఒక అబ్బాయి ఇంటికి పంపించేటప్పుడు చాలా బాధపడినట్టు నటిస్తాడు కానీ తట్టుకోలేరు ఎవ్వరు నిజంగానే. ఆవిడకి భార్య వచ్చినప్పుడు సంతోషంగానే స్వీకరిస్తారు కానీ కూతుర్ని పంపించేటప్పుడు ఏడుస్తారు, అది కామన్. అలా సీతమ్మ తల్లిని
పంపిస్తారనమాట దశరథ మహారాజుతో. జనక మహారాజు 12 ఏళ్ళు ఎంతో, ఇంకా సీతమ్మకి తక్కువేగా. ఇంకా అలా ఆ సీతమ్మ తల్లి తండ్రిని వదిలి వెళ్ళాలి కదా. ఎప్పుడు వరకు ఇంట్లోనే ఉన్న ఆమెకి ఒక్కసారిగా ఏదో ఊరు వెళ్తుంటే ఇంకా మళ్ళీ తిరిగి రారు కదా. ఎప్పుడో పండక్కో పబ్బానికో చుట్టం చూపుకి రావటమే తప్ప కూతుళ్ళు ఎవరైనా సరే నిత్యం ఇంట్లో పెళ్ళికి ముందు ఉండేటట్టు తర్వాత కూడా ఉండలేము. రియల్గానే ఇది నిజం, ఈ ఫ్యాక్ట్. అయితే అలా ఆమె ఏడుస్తుందంట. సీతమ్మ తల్లి ఏడుచుకుంటా అట్లా రామునితో వెళ్తుందనమాట. వేరే వాళ్ళతో జనక మహారాజ్ చెప్పుకుంటున్నాడంట. జనక మహారాజ్ తన 2 కుమార్తెలు, తన సోదరి కుమార్తెలు కూడా దశరథి కోడళ్ళు అయినందుకు నాకు చాలా సంతోషంగాను ఎంతో ఆనందంగాను ఉందనుకుంటూ పొంగిపోతూ ఉంటాడంట. దశరథ మహారాజు సంబంధం కలుపుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తాడంటే తన వంశంలో తరించదని ఎంతగానో చెప్పుకుంటూ తిరుగుతాడు. ఇక జనక మహారాజు తన కుమార్తెలందరినీ మహావీరులు భర్తలుగా లభించడం వాళ్ళు చేసుకున్న అదృష్టమని అంటారు. ఎప్పుడు తండ్రి సంతోషంగా ఉంటాడు అంటే అమ్మాయికి పిల్లలు పుట్టినప్పుడు, ఒకటి భర్త బాగా చూసుకుంటున్నాడు అన్నప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే తల్లిదండ్రులు సంతోషంగా ఉండేది. కూతుర్లకి దశరథ మహారాజు ఒకటి చెప్తాడు. ఏమైనా తెలుసా? దశరథ వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చేలా మసులుకోమని తన కుమార్తెలకి చెప్తాడు. నలుగురికి కూడా ఒకేలా చెప్తాడు. మీరు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండండి, గొడవలు ఏమీ పడకుండా. దశరథ మహారాజు కోడళ్ళంటే ఒక రేంజ్లో ఉండాలి అన్నట్టు తన కూతురికి జనక మహారాజు చెప్తారనమాట. తన కూతుళ్ళతో అత్తవారింటికి పంపించడానికి సమస్త లాంఛనాలు సిద్ధం చేసేసాడు. ఇక ఏమైతే ఉన్నాయో, ఈయన ఎంతైతే సంపాదించాడో ఇక 4 కూతుర్లకి పంపించాడంట. అంటే వాళ్ళ తమ్ముడు పిల్లలకు కూడా ఆలోచించకుండా పంపించాడు. అంటే కూతుళ్ళ పట్ల ఆయనకి ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఒకటి గమనించండి, ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే రామాయణం. ఆ రామాయణాన్ని ఎంతోమంది కవులు, రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న, చదివిన కొన్ని ఏర్చి కూర్చి సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదు, పూర్తి కథనము కాదు, కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాను. ఏమైనా ఉంటే నోరు తిరగట్లేదు నిజంగానే పెద్ద పెద్ద అక్షరాలు వచ్చేసరికి. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను 1కి 10 సార్లు చదివి మరీ మీకు చెప్తున్నాను. ఒకవేళ తప్పేదైనా ఉంటే మట్టుగా రియల్లీ క్షమించండి. నాకు తెలిసింది మట్టుగా తర్వాత తరానికైనా వింటారు కదా అసలు రాముడి గురించి అని చెప్తున్నాను అనమాట. ఒకటి ఏంటి అంటే రాముడు కథ మనం ఎన్నాళ్ళైతే చెప్పుకుంటామో భూమి అప్పుడు దాకా ఉంటుంది అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే మేబీ నేను కొంచెం చెప్తున్నా, ఒకరిలో ఒకరు విన్నా చాలు. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.